కృష్ణా జలాలు ప్రాజెక్ట్స్పై హాట్గా చర్చలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని అందరూ భావించారు. కానీ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం లేదని మండిపడుతోంది. శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ జరుగుతోందని విమర్శించింది. చివరికి అధికార పక్షం అసెంబ్లీలో తెలంగాణ భవన్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ నదీ జలాలపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజునే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు వెళ్లి నిరసన తెలిపారు. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్ కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైకే ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడడం అంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారి డబ్బవటానికి వస్తాం. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే, అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వరా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో మోదీని రాహుల్ గాంధీ తిట్టడం లేదా అని నిలదీశారు. అసెంబ్లీలో సీఎం గురించి మాట్లాడితే తప్పేంటి అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీని గాంధీ భవన్ లాగా, సీఎల్పీ మీటింగ్ లాగా మార్చారంటూ వ్యాఖ్యలు చేశారు. మూసి కంపు కంటే సీఎం నోటి నుంచి వచ్చే మాటలు కంపు ఎక్కువంటూ హరీష్ రావు విరుచుకుపడ్డారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయాడు స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయాడు. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినాం. ప్రజల తరఫున మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరోపక్క ఇప్పటికే నీళ్లు నిజాలంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్లో పీపీటీ ఇచ్చారు. అసెంబ్లీలోనూ ప్రభుత్వం పీపీటీ ఇస్తుందని చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో పీపీటీ ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటికే బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ కోరింది. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రిపేర్ అయ్యింది. ఓవరాల్ గా కృష్ణానది జలాల అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా చర్చ జరుగుతుందని అంతా భావించారు. కానీ బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడంతో అసెంబ్లీలో ప్రభుత్వం తెలంగాణ భవన్ వేదికగా గులాబీ పార్టీ తన వాదన వినిపించబోతోంది. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నర సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. ఎట్టి